ఈసారి ఇది కాపాడింది. స్నేహ స్నేహ ఏమైంది? మనిషివా పసుపు నువ్వు? స్నేహ స్నేహ ఎందుకు గోకుల్ని కొట్టావు? వీడేం చేశాడో చెప్తే చంపేస్తావు. ఏం చేశాడు? వీడు నాయుడు బావుని మంటల్లోకి తోసేయాలని చూశాడు. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ ఘోరం జరుగుండేది. ఓహో, దీనికి ఇలా అనిపించిందా? ఇది కూడా బాగుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఈ పశువుని ఈ మృగాన్ని కొట్టాలా చంపాలా? వీడు ప్రమాదం అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ మీరే నా మాట వినలేదు. పైగా ఈ నీచుణ్ణి వెనకేసుకొచ్చారు. ఇప్పుడు చూసారుగా, ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా నమ్ముతారా? నమ్మను స్నేహ, నేను నమ్మను కాక నమ్మను. గోకుల్ నన్ను చంపుతాడంటే నేను నమ్మను కాక నమ్మనంతే. అంటే నా కళ్ళతో చూశానన్నా కూడా నమ్మవని? నా కళ్ళుని చూసినా నేను నమ్మను స్నేహ, అంతే. గోకుల్ అలాంటి వాడు కాదు స్నేహ. ఇప్పుడు నీకేం చెప్పినా నువ్వు నమ్మవు. కొన్ని నిజాలు కాలంతో పాటు తెలిస్తేనే మంచిది. చాలా బాగుందమ్మా. కన్న కూతురు కన్నా, కట్టుకున్న భార్య కన్నా మీకు వాడే ఎక్కువ అయ్యాడనమాట. అలాగే కానివ్వండి, కానీ వాడున్న ఇంట్లో నేనుండను. ఉంటే నేనైనా ఉండాలి, లేదా వాడైనా ఉండాలి. చెప్పండి, నన్ను వెళ్ళిపోమంటారా? వాడిని పంపించేస్తారా? గోకుల్ని ఇంట్లోంచి పంపించే మాట కనుక వస్తే గోకుల్తో పాటు నాయుడు బాబు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది, అంతే. నేను కూడా వెళ్తాను. పర్వాలేదే తమ్ముడు, నీకు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయినా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సింది నువ్వో మేమో కాదు స్నేహ. అలా వెళ్ళవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తే అందరికీ మంచి జరుగుద్ది. ఇక ఇలాంటివన్నీ జరగవు అప్పుడు. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? నిన్ను మంటల్లోకి తోయిపోయింది గోకుల్ కాదు, నేననా? ఈ 3 రోజుల్లో వాడికి ముహూర్తం పెట్టాలి. చేతనైతే ఆపు, దమ్ముంటే కాపాడుకో. ఏంట్రా తమ్ముడు, భోగి మంటల నుంచి నాయుడు బావుని కాపాడానని చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టున్నావు. పాపం, చెయ్యని తప్పుకి తిట్లు కూడా తిన్నావు. అగ్ని ప్రమాదం నుంచి ఎలాగో కాపాడావు, మరి విషప్రయోగం నుంచి ఎలా కాపాడుతావు? విషప్రయోగం ఏంటి? అయ్యో, నీకు చెప్పలేదు కదూ, నాయుడు బావ తాగే టానిక్ లో విషయాన్ని కలిపాను. అది తాగితే అతగాడి పని అవుట్. ఈ విషయాన్ని ముందు నీకే ఎందుకు చెప్తున్నానంటే, వాడి ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తారని. ఛాలెంజ్లు చేసావు కదా, ఇప్పుడు ఎలా కాపాడుకుంటావో చూద్దాం కదా అని చెప్పాను. నువ్వు చెప్పేది నిజమా? నీతో కామెడీ చేసేంత టైం నాకుందారా? వాడెప్పుడు పోతాడా, ఆస్తి మొత్తం ఎప్పుడు పట్టుకుపోదామా అని నేను వెయిట్ చేస్తుంటే నువ్వేంట్రా నా మీద డౌట్ పడుతున్నావు? వెళ్ళు, చేతనైతే వాడిని కాపాడుకో.
నాయుడు బావా, నాయుడు బావా, ఛే! నాయుడు బావా, టానిక్ తాగు. ఏం టానిక్లు స్నేహ, ఏం తాగాలనిపించట్లేదు. అసలు ఏ పని చేయి బుద్ధి కావట్లేదు. జీవితానికి ఏమవుద్దో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సమయంలో మనకి టానిక్లు అయ్యేందుకు ఇలాగే ఉన్నాయి. నిరాశ పడొద్దు నాయుడు బావా, నీకు తప్పకుండా చూపు వస్తుంది. నీలాంటి మంచివాడికి దేవుడు అన్యాయం చేయడు. నీకు మంచి చేయడానికి ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని పంపిస్తాడు. నాయుడు బావా, ఛే! మనిషి రూపంలో వచ్చే ఆ దేవుడే నిన్ను నన్ను కాపాడతాడు నాయుడు బావా. నాకు నమ్మకం ఉంది, నువ్వు కూడా నమ్ము. నాయుడు బావా, నాయుడు బావా, నాయుడు బావా, టానిక్ తాగు. నాయుడు బావా, వద్దు. ఏయ్, నోరు దగ్గర టానిక్ పడేసావేంటి? అది టానిక్ కాదు స్నేహ, విషయం. విషమా? అనుకున్నాను. నాకు నీ ప్లాన్ తెలిసిపోయిందని ఇలా ప్లేట్ మార్చావా? ఏం చావు తెలివితేటలు రనివి. లేదు స్నేహ, ఆ టానిక్లో నిజంగా విషం ఉంది. ఎవరు కలిపారు? నువ్వా? నేను కాదు. ఓ, అయితే నేనా? చెప్పు, నాయుడు బావని చంపడానికి నేనే టానిక్లో విషం కలిపానని చెప్పు. నువ్వేం చెప్పినా నమ్మేస్తారు కదా. నీలాంటి దెయ్యాన్ని దేవుడని మహాత్ముడని నమ్ముతున్నారుగా. చెప్పు. గోకులేదు ఊరికే చెప్పడం స్నేహ. విను. ఇదిగో విన్నావుగా. అయ్యో స్నేహ, నేను చెప్పేది నిజం. భయ్యా, నువ్వు ఆ టానిక్ తాగమాక. నువ్వు చెప్పాక ఎందుకు తాగుతాను గోకులు? తాగలే. ఇందులో ఏ విషయం లేదు. తాగు నాయుడు బావ. నీకేమైనా పిచ్చి పట్టిందా స్నేహ? చెప్పింది వినవా? ఇది విషం. విషయం ఇది కాదు, నువ్వు. నాయుడు బావకి కళ్ళు రాకుండా చేయడానికి, చంపడానికి నువ్వు వాడుతున్న గేమ్. లేదు స్నేహ, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. గోకుల అంతగా చెప్తున్నాడు కదా స్నేహ, తన మాట విను. అది పడై ఇసమంట కదా, పడై. వీడి మాయ మాటలు మీరు విని నమ్ముతారేమో గాని నేను వినను, నమ్మను. ఒకే ఒక్కసారి నమ్ము స్నేహ, ఈ ఒక్కసారికి నమ్ము. భయ్యాక టానిక్ తాకించమాక. సరే, నమ్ముతాను. ఈ టానిక్ నేనే తాగి అది నిజంగా విషమై నేను చేస్తే అప్పుడు నమ్ముతాను. స్నేహ ఆగు. స్నేహ, స్నేహ ఆగు. స్నేహ, ఆ రకంగా నువ్వు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు స్నేహ. నేను ఈ విషయం తాగుతాను. అమ్మా, అక్క, ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ కోసం మీరు కిచెన్లో కష్టపడి చేసిన వంటలు ఉన్నాయి కదా, అవి తీసుకురండి.